సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఆ రేవులోంచి వదిలి ఇప్పుడు సాఫ్ట్వేర్లో పడినట్టున్నారు. అదే రేవులోంచి బయటకు వచ్చిన చేప సాఫ్ట్వేర్లో పడింది ఇప్పుడు. ఏంటి అసలు మూవీస్ అన్నీ పక్కన పెట్టేసి సాఫ్ట్వేర్స్ ఈ సిరీస్ కానీ సాఫ్ట్వేర్ వెంకటరత్నం అనే సిరీస్ చేయడం కానీ ఏంటి అంటే మూవీస్లో టు బి ఫ్రాంక్ మాట్లాడాలనుకుంటే మనకి ఎక్కడో చిన్న చిన్న క్యారెక్టర్స్ అవి వస్తూ ఉంటాయి. అనుకోకుండా నా అదృష్టం బాగుండి రేవులో ఒక సెకండ్ లీడ్గా నాకు ఛాన్స్ వచ్చింది. ఓకే ఫైన్. బట్ తర్వాత ఏంటి అని క్వశ్చన్ చేసుకున్నప్పుడు జనరల్గా ఏంటంటే సెకండ్ లీడ్ కింద చేసావు కదా నీకు ఆఫర్లు వెలువ అలా వచ్చేస్తూ ఉంటుంది, ఇంక నువ్వు సైన్ చేసేయడం ఈ టైప్లో చాలామంది చెప్పారు. బట్ దీనికి నేను ముందు నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి రియాలిటీ నాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఏం జరగవు ఆ విషయం నాకు తెలుసు అని చెప్పి. బట్ కానీ ఏంటంటే నెక్స్ట్ ఏదైనా మూవీస్లో ఛాన్సెస్ వస్తే చిన్న చిన్న క్యారెక్టర్సే వస్తాయి. రీసెంట్గా రాబిన్ హుడ్ మూవీలో చేశాను భయ్య, చిన్న రోల్ చేశాను. అంటే వెంకీ గుడుమల గారు ఆయన పర్సనల్గా పిలిపించుకుని ఓకే ఈయనకి ఈ రోల్ ఇద్దాం అని అనుకోవడం అనేది డెఫినెట్గా నా అదృష్టం అది. ఓకే. సో బట్ ఏంటంటే ఆయన చెప్పిన దాంట్లో కూడా ఏంటంటే అజయ్ గారు చిన్న క్యారెక్టర్ ఇది, మోస్ట్లీ డైలాగ్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కూడా. బట్ వాళ్ళ అభిమానంతో నాకు రోల్ ఇచ్చారు కానీ బట్ యాక్టర్గా నేను ఎదగాలి అనుకుంటున్నప్పుడు నాకు కొంచెం ఇంకా బెటర్ ప్రామినెంట్ రోల్స్ వస్తే బాగుంటుంది అనుకున్నాను. మూవీస్లో అలాంటివి రావడం అనేది చాలా అరుదు. సో కాబట్టి అప్పటి వరకు నేను వెయిట్ చేయడం కన్నా నాకు నేను ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి. ఐడెంటిటీ కోసం ఇప్పుడు నేను సినిమా తీసేసి ప్రూవ్ చేసుకునే ఆర్థిక స్తోమత నాకు లేకపోవడం వల్ల ఓకే మనం అందరికీ అందుబాటులో ఉండేది, అందరికీ రీచబిలిటీ ఉంది యూట్యూబ్ కాబట్టి యూట్యూబ్లో నన్ను నేను ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలనుకుంటే ఏం చేయాలనుకున్నప్పుడు యూట్యూబ్ సిరీస్తో లీడ్ రోల్లో ఎంటర్ అయ్యాను. యూజువల్గా ఎవరైనా కానీ ఇలా మూవీస్లో కనిపించిన తర్వాత కానీ యూట్యూబ్ సిరీస్ అంటే యూట్యూబ్ సిరీసా ఏంటిది అని అనేవాళ్ళని నేను చాలామందిని చూశాను. బట్ మీరు అలాంటిది ఏం పట్టించుకోకుండా అగైన్ యూ కేమ్ బ్యాక్ అంటే ఒక స్టెప్ వెనక్కి వేసినట్టే అనుకోవచ్చా? ఓకే. వేసి మళ్ళీ ఇందులో డైరెక్షన్, రైటింగ్ అండ్ యాక్టింగ్. సో ఎలా అనిపిస్తుంది బ్రో? రఘువరన్ బీటెక్లో ఒక చిన్న డైలాగ్ ఉంటుంది భయ్య, దాంట్లో ఆయన ఏం చెప్తారంటే పులికి అంటే ఇది పిల్లికి తోకలా ఉండడం కన్నా పులికి తలలా ఉండడం సంథింగ్ ఏదో డైలాగ్. సో అలాగేంటంటే ఇది నేను వెనక్కి ఒక స్టెప్ వేసానని కాదు భయ్య. రీజన్ ఏంటి అంటే మూవీస్లో చేసినా కూడా నాకు రాని రికగ్నేషన్ యూట్యూబ్ ద్వారా వచ్చింది నాకు. ఎందుకంటే అనసూయ రామలింగం అని ఒక సిరీస్ చేశాను. ఆ సిరీస్లో నాకు వచ్చిన పేరు అంతకుముందు నేను చేసిన 5-6 సినిమాల్లో పెద్ద సినిమాల్లో చేసిన దానికన్నా నాకు రికగ్నిషన్ వచ్చింది. ఈ సిరీస్ నుంచి నాకు మళ్ళీ ఆఫర్స్ వచ్చాయి వేరే సిరీస్లో చేయడానికి. సో కాబట్టి నాకేంటంటే ఇది స్టెప్ వెనక్కేసినట్టు కాదు, మీరు అన్నట్టుగా ఏంటంటే స్టెప్ వెనక్కేసిన జంప్ చేయడానికి ఇది పుష్ చేస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ సాఫ్ట్వేర్ వెంకటరత్నం కథ కొంచెం మాట్లాడుకుందామా? యా. ఫస్ట్ ట్రైలరే చాలా ఇంట్రెస్టింగ్గా అదేదో బాహుబలిలాగా కట్ చేసి నేను దాని తర్వాత ఇది మనం అసెంబ్లీలో ఎవరైనా కానీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆ టైప్లో సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయ్యేటప్పుడు అది కానీ సో కంప్లీట్గా ఒక రామ్ కామ్ టైప్లో డిజైన్ చేయడానికి గల రీజన్స్ ఏంటి? యూట్యూబ్లో జనరల్గా జనాలకి రీచ్ అయ్యేది కామెడీ అండ్ రామ్ కామ్, ఈ 2 జోనర్స్. ఓకే. సో నేను ప్రస్తుతానికి ఐటీలో నేను కూడా వర్క్ చేస్తున్నాను, నేను కూడా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కాబట్టి సాఫ్ట్వేర్ దాంట్లో ఉన్న వాటిని ఫన్నీగా ప్రజెంట్ చేద్దాం. అంటే ఇప్పటి వరకు వచ్చిన వాటికి భిన్నంగా వెళ్దాం. ఓకే. పేరులో సాఫ్ట్వేర్ ఉండొచ్చు కానీ రెగ్యులర్గా ఉండే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జరిగేవేవి జరగవు, ఇందులో చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో దీన్ని మనం కామెడీగా హ్యూమర్తో ఎలా చెప్తాం సో అన్నదానికి ఇలా స్టార్ట్ చేశాను ఇది. ఓకే. అండ్ ఓయి నిన్నే అని చెప్పేసి అది కూడా స్టార్ట్ చేశారు. దానికంటే ఒక ప్రమోషనల్ సాంగ్ అది కూడా రాసింది మీరేంటగా? అవును భయ్య. అది ఏంటి అసలు? అంటే ప్రతి ఒక్క దానికి కూడా ఒక బజ్ అనేది క్రియేట్ చేస్తేనే ప్రేక్షకులు మనల్ని అంటే చూస్తారు, డిఫరెంట్గా ఉండాలి అనే ఆలోచన అనేది ఎక్కడి నుంచి మొదలైంది? అంటే మీరు అన్నట్టు డిఫరెంట్గా చేస్తే ఆడియన్స్ చూస్తారు అనేది పాయింట్ కరెక్టే. బట్ కానీ ఏంటంటే అనుకోకుండా అంటే ఇప్పుడు మన సంకల్పం గట్టిదైతే బలంగా ఉంటే ఖచ్చితంగా వాటన్నిటికీ అన్నీ కూడా అమరుతాయి అంటారు చూస్తారు, అలాగా ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు ఏంటంటే నీ సాఫ్ట్వేర్ వెంకటరత్నం అనేది మేము లాంచ్ చేయడం కోసం ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్నప్పుడు చాలా పేర్లు అనుకున్నప్పుడు దీంట్లో క్యాచీగా అనిపించింది ఓయి నిన్నే. ఎందుకంటే ఏ ఛానల్ పెట్టినామండి, ఎలాంటి ఛానల్ పెట్టినామండి, ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ని మనం రిక్వెస్ట్ చేస్తాం, రైట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏదో ఇదే ఆడియన్స్ని రిక్వెస్ట్ చేసేదే. వాళ్ళతో మనం చాలా ఇంటరాక్ట్ అయినప్పుడు మన ఫ్రెండ్స్ను వాళ్ళను బాగా పరిచయం వాళ్ళను ఓ నిన్నే అని ఎలా అయితే డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతాం అలా ఇంటరాక్ట్ అవ్వడానికి
క్యాచీగా ఉంటుంది కదా అని ఈ ఓయిన్ అనే పేరుతో ఛానల్ పెడదామని డిసైడ్ అయిన తర్వాత జనాల్లోకి వెళ్తున్నప్పుడు జనరల్గా ఛానల్ ప్రమోషనల్ వీడియో ఏదో ఒకటి చేస్తారు. అది మనం సాంగ్ రూపంలో చేయొచ్చు కదా. జనరల్గా వెళ్ళి రిక్వెస్ట్ చేస్తారు కదా, హాయ్ అండి ఇప్పుడు మా ఛానల్లో మంచి కంటెంట్ వస్తుంది, మేము వ్లాగ్స్ చేస్తాము, హోమ్ టూర్లు చేస్తాం, అవి ఏవి చెప్పి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవన్నీ కూడా ఇలా కాకుండా రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా డిఫరెంట్గా వెళ్ళొచ్చు కదా. డిఫరెంట్గా వెళ్ళాలంటే ఏం చేయాలి? సో మేము యాక్చువల్గా వేరే ఒక వీడియోతో లాంచ్ చేసేద్దాం ఛానల్ అనుకున్నాం. బట్ ఛానల్ లాంచింగ్కి జస్ట్ 2 days బిఫోర్ ఓకే సడన్గా నాకు ఈ థాట్ వచ్చింది, అరే మనం ఒక సాంగ్తో వెళ్ళొచ్చు కదా. యూట్యూబ్ అనగానే ఫస్ట్ థింగ్ అందరికీ తెలిసిన ఒక తమ్మురులు ఏంటంటే బడ్జెట్. రైట్. సో మనం ఈ సాంగ్ ఒకటి చేద్దాం, ఈ విషయం ఇప్పుడు లాస్ట్ మినిట్లో నేను ప్రొడ్యూసర్స్కి ఇది అని చెప్తే 2 daysలో సాంగ్ అవుతుందా, దాని మీద మీరు రాసి పాడించి రికార్డ్ చేయించి షూట్ చేసి ఎడిట్ చేసి ఇదంతా అవుతుందా అని ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఇన్ని క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్పడం కన్నా డైరెక్ట్గా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఒక ప్రోడక్ట్ పెడితే ఎలా ఉంటుంది అని చెప్పి జస్ట్ 2 days బిఫోర్ కూర్చుని ఒక 1 hourలో సాంగ్ రాసేసి ఈ సిరీస్కి ప్రజ్వల్ క్రిష్ అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఆయన చేస్తున్నారు. ఓకే. ఆయన దగ్గరికి వెళ్ళి భయ్యా నాకు టైం లేదు, ఒక్క 1/2 hourలో నువ్వు నాకు ఎంత తొందరగా నువ్వు చేయగలిగితే నాకు ఈ సాంగ్కి మ్యూజిక్ ఇవ్వు అంటే 1/2 hourలో ఆయన మ్యూజిక్ ఇచ్చేయడం జరిగింది. 1/2 hour. సరిపోయింది భయ్యా. సో దీనికి ముందు నేను ట్యూన్ కట్టేశాను, సాంగ్ షూట్ చేయాలి అంటే నాకు మ్యూజిక్ ఉంటుంది కొంచెం బెటర్గా ఉంటుంది. బట్ సాంగ్ షూటింగ్కి మ్యూజిక్ లేదు, ఓన్లీ ట్యూన్ చేశాను నేను. ఆ ట్యూన్లోనే నేనే పాడేశాను లిరిక్. ఇంట్లో వాళ్ళు కంగారు పడ్డారు, దయచేసి నీ వాయిస్తో వెళ్ళకు, కాస్త సింగర్తో పాడించాను. ఓకే. సో నేను అది ఫోన్లో పాడేసి ఆ ఫోన్లో తీసుకెళ్ళి ఇప్పుడు నేను షూట్ చేయాలి, ఎలా షూట్ చేయాలి ఏంటని కూర్చున్నప్పుడు ఆలోచించి సరే జనాల దగ్గరికే కదా మనం వెళ్తున్నాం, ఈ సాంగ్ జనాల్లోనే షూట్ చేద్దాం అని చెప్పేసి మార్నింగ్ 6-6:30కి స్టార్ట్ చేసే భయ 9 o'clock ఒక 2.5-3 hours మార్నింగ్ జనాల షార్ట్స్ అన్ని తీస్తాం. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్దాం, వాళ్ళు మనకి పరిచయం కూడా లేరు. ఏమంటే ఇలాగ యూట్యూబ్ ఛానల్లో ఒక సాంగ్ లాంచ్ చేస్తాం మేము, దాంట్లో మీరు యాక్ట్ చేస్తారు, ఇంట్రెస్ట్ ఉన్నా. వాళ్ళందరూ ఏంటో వీళ్ళు ప్రాంక్ చేస్తున్నారా ఏంటి అన్నట్టుగా ఎంతగా చూడడం. సరే ఇప్పుడు మేము ఏం చేయాలనగానే ఇప్పుడు ఆ సాంగ్లో కొరియోగ్రఫీ చేయలేదు అప్పటికి. నేను ఈ సాంగ్లో ఇప్పుడు నేను ఏం చేయాలని తెలియక అప్పటికప్పుడు ఏదో 3-4 తీసేసుకున్నాం, ఏదో కుదిరితే అది వాడేద్దాం. సరే ఏం లేదు భయ, ఇప్పుడు మీరు ఇలా అనండి ఒక 2 సార్లు, ఓకే, ఆ తర్వాత ఇలా అనండి, ఆ తర్వాత స్మైల్ ఇవ్వండి, ఇలా ఊపండి, ఇంతే 4. ప్రతి ఒక్కరి దగ్గరికి ఇవే తీసుకుంటున్నాం. వాళ్ళకి అర్థం కావట్లేదు వీళ్ళు ఏం చేస్తున్నారా బాబు, ఇలా అనమంటున్నాడు తల ఊపమంటున్నాడు నవ్వమంటున్నాడు, అయిపోయింది. ఓకే. అలాగా ఒక దగ్గర 50 మంది దగ్గర తీసుకున్నాం రిక్వెస్ట్ చేయడం. లక్కీగా ఏంటంటే వెరీ ఫ్యూ పీపుల్ రిజెక్ట్ చేశారు, మేము చెయ్యం మాకు ఇంట్రెస్ట్ లేదని. బట్ ఇది ఈ ఫుటేజ్ పక్కన పెట్టుకున్నాం. 10 o'clockకి ఈవినింగ్ 6:30, 8 o'clockకి కొరియోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళాం. తను నాకు డ్యాన్స్ టీచ్ చేస్తాడు, డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఉంది మణిరూప్ అని చెప్పేసి. ఓకే. మణిరూప్ ఇది సాంగ్, దీనికి నువ్వు కొరియోగ్రఫీ చేయాలి అంటే, అన్న ఇప్పుడు సాంగ్ ఎప్పుడు షూట్ చేస్తాను, ఇప్పుడు కాదు ఇప్పుడే షూట్ చేస్తాను. సరే ఎవరు చేస్తున్నారని, హీరోయిన్ నువ్వు ఇంకొక అమ్మాయి, ఎందుకంటే వాళ్ళు 3 ఆర్టిస్టులనే తీసుకున్నాను సిరీస్లో చేసిన వాళ్ళు. సో తను హీరోయిన్ కొంచెం ప్యానిక్ అయింది, జనాల్లో వేయాలి. అరౌండ్ 10 o'clockకి టోలీ చౌకి పిస్తా హౌస్ ఎంత అన్ని 4 seasons అంత అక్కడికి వెళ్ళి కార్ పార్కింగ్ దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నారు. జనాలు అందరూ చూస్తున్నారు, తను ప్యానిక్ అయ్యాను. సో సారీ అజయ్ గారు, నేను జనాలను చేయలేకపోతున్నాను, టెన్షన్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను సాంగ్ షూట్ చేయకపోతే, రేపు ఎడిట్ చేయకపోతే నేను సాంగ్ లాంచింగ్కి ఛానల్ లాంచింగ్కి ముహూర్తం పెట్టేసుకున్నాను. ఏం చేయాలో తెలియదు. రిషి ఏమనుకోకపోతే నన్ను చేయమన్నారు. నా ఛానల్కి ఇప్పుడు సాంగ్ అంతా ప్రమోట్ చేస్తాను, లాస్ట్లో వద్దాం అనేది నా థాట్. నేను ఇప్పుడు రాను, సో ఇప్పుడు ఏం చేద్దాం, కొన్ని రేపు నైట్ ఏమన్నా చేసి అప్పటికప్పుడు ఏమన్నా ఎడిట్ చేసి అవుతుందా అంటే, నా ఫ్రెండ్ ఉన్నాడు, తను ట్రై చేస్తాను. కాల్ చేయగానే పాపం తను ఒక 1/2 hour 40 minutes వచ్చాడు. నైట్ 12 o'clockకి సాంగ్ షూట్ చేయడం స్టార్ట్ చేసాం భయ. ఓకే. 12 o'clock స్టార్ట్ చేసాం. లొకేషన్ లేవు, ఏం లేవు, బ్రెయిన్లో ఏం లేదు. ఇక్కడ ఒక బిట్ తీద్దాం, నెక్స్ట్ బిట్ వేరే లొకేషన్, అలా అనుకుని అప్పటికప్పుడు వెళ్తూనే లొకేషన్ అక్కడ చేద్దాం, ఇక్కడ లైటింగ్ ఉంటుందని 12 గంటలకి టోలీ చౌకి ఆ పిస్తా హౌస్ ముందు మేము డ్యాన్స్ చేసి అక్కడి నుంచి కట్ చేస్తే మన గచ్చిబౌలి ఐటీఐ హబ్ ఉంది కదా, సో అక్కడికి వెళ్ళి ఆ రోడ్ల మీద చేస్తున్నప్పుడు ఆటోలో ఒకళ్ళిద్దరు చూసి మేము కూడా యాక్ట్ చేయొచ్చా అంటే వాళ్ళని కూడా పెట్టుకుని వాళ్ళ ఆటోల దగ్గర కొన్ని షూట్ చేసుకుని వెంటనే పక్కన ఉన్న పెట్రోల్ బంక్లోకి వెళ్ళి భయ్యా ఇలా మేము సాంగ్ చేస్తున్నాము మీరు యాక్ట్ చేస్తారా అది అని అడిగితే కొంచెం బతిలాడిన తర్వాత వాళ్ళు ఒప్పుకొని వాళ్ళకి ఏం తెలియపోయినా పాపం వాళ్ళని కూడా సాంగ్లో యాక్ట్ చేయించి అంతే. సో అక్కడి నుంచి కట్ చేస్తే నార్సింగ్ మన ఓఆర్ఆర్
సర్వీస్ రోడ్లో ఉన్న సైకిల్ ట్రాక్ దగ్గర కొన్ని చేసి ఆ తర్వాత కట్ చేస్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్లో మేము రీల్స్ చేస్తున్నట్టుగా, ఎందుకంటే ఒక ఫోన్లోనే షూట్ చేసింది ఇదంతా. మా దగ్గర లైట్స్ లేవు, ఎక్విప్మెంట్ లేదు, ఏమీ లేదు. నైట్ 12 o'clock స్టార్ట్ చేస్తాం, మార్నింగ్ 4:50 or 5 o'clockకి సాంగ్ ఎండ్ చేస్తాం, క్లోజ్ చేస్తాం. వచ్చాం, కూర్చున్నాం, ఎడిటింగ్, నెక్స్ట్ డే సాంగ్ లాంచ్. ఏం అర్థం కాదు, సాంగ్ లాంచ్కి ముందు మ్యూజిక్ వచ్చింది. కానీ హైలైట్ ఏంటంటే అందరి పీక మీద కత్తి పెట్టేసి ఇప్పుడే అన్న టైప్లో అందరితో చెప్పించేశారు. అంటే అందరి పీక మీద కత్తి పెట్టడానికి ముందు నేను కత్తులతో కూర్చున్న ఒక కత్తుల మీద కూర్చున్నారు. కత్తుల మీద నేను కూర్చుని వాళ్ళ పీక మీద కత్తి పెట్టి చేయించాల్సి వచ్చింది.